హాయ్! పిల్లలకు ఎక్కువ మసాలాలు లేకుండా చాలా క్విక్‌గా అయిపోయే ఈ కాజు పన్నీర్ గ్రీన్ రైస్‌ని ఒక్కసారి ట్రై చేయండి. బిజీ మార్నింగ్స్‌లో లంచ్ బాక్స్‌లోకి ఇలా ఈజీగా అయిపోయే ఈ రైస్ ఎలా చేయాలో చూద్దాం. గ్లాస్ రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్ వేసుకుని 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఈలోపు కొత్తిమీర, పుదీనా, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్ వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో 6 గ్లాసులు వాటర్ తీసుకుని సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకుని నీళ్లు మరుగుతున్నప్పుడు కడిగిన బియ్యం వేసుకుని కొంచెం పలుకు ఉండగానే స్ట్రెయిన్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకుని అందులో నెయ్యి వేసుకుని జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కట్ చేయకుండా వేసుకుంటే కారం లేకుండా రైస్కి మంచి ఫ్లేవర్ ఉంటుంది. తర్వాత జీడిపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ గ్రీన్ పేస్ట్ ఇంకా రైస్లో కూడా కొద్దిగా సాల్ట్ వేసాం. ఇప్పుడు పన్నీర్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయే వరకు. ఎక్కువ డ్రై అవ్వకుండా కొద్దిగా గ్రేవీ టెక్స్చర్లో ఉన్నప్పుడే రైస్ వేసుకుని లిడ్ క్లోజ్ చేసి 5 మినిట్స్ సిమ్లో అలా వదిలేసేయాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకుని రైస్ని బాగా కలుపుకుంటే మన పన్నీర్ కాజు గ్రీన్ రైస్ రెడీ. ఇది మిగిలిపోయిన రైస్తో కూడా చేసుకోవచ్చు. గ్రీన్ పేస్ట్ ఒకటి రెడీ చేసి పెట్టుకుంటే 10 మినిట్స్లో హెల్దీగా మీ లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.